న్యూజిలాండ్తో తొలి టీ20 మ్యాచ్లో భారత్ ఘన విజయం సాధించింది. నాగ్పూర్ వేదికగా జరిగిన పోరులో 48 పరుగుల తేడాతో కివీస్పై గెలుపొందింది టీమిండియా. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 7 వికెట్ల నష్టానికి 238 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ 84 పరుగులు, రింకు సింగ్ 44 పరుగులతో మెరుపులు మెరిపించారు. సూర్యకుమార్ యాదవ్ 32, హార్దిక్ పాండ్యా 25 పరుగులతో రాణించారు. 239 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్ తొలుత దూకుడుగా ఆడింది. ఆ తర్వాత వరుసగా వికెట్లు కోల్పోవడంతో ఒత్తిడికి లోనైంది. 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 190 పరుగులే చేయడంతో న్యూజిలాండ్ ఓటమిని చవిచూసింది. భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఐసీసీ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో టాప్ ర్యాంకును చేజార్చుకున్నాడు. తాజా ర్యాంకింగ్స్లో కోహ్లీ ఒక స్థానం కోల్పోయి 2వ ర్యాంకు చేరాడు. ఇటీవల న్యూజిలాండ్ వన్డే సిరీస్లో విరాట్ విజృంభించినప్పటికీ అతడి కంటే మెరుగైన ప్రదర్శన కనబరిచిన న్యూజిలాండ్ ప్లేయర్ డారెల్ మిచెల్ అగ్రస్థానానికి ఎగబాకాడు. 3 మ్యాచ్ల సిరీస్లో 352 పరుగులు చేసిన మిచెల్ 845 ర్యాంకింగ్ పాయింట్లతో టాప్ ర్యాంక్ దక్కించుకోగా కోహ్లీ 795 పాయింట్లతో 2వ స్థానానికి చేజారాడు. ఇక వన్డే ర్యాంకింగ్స్ మిచెల్ అగ్రస్థానం దక్కించుకోవడం ఇది రెండోసారి. అయితే టీమిండియా ర్యాంకింగ్స్ వన్డే టీ20లో భారత్ అగ్రస్థానంలో కొనసాగుతోంది.